నెక్స్ట్ క్వశ్చన్ 108. విచ్ సిలిండర్స్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్? విచ్ సిలిండర్స్ ఎందుకున్నవి? విచ్ సిలిండర్స్ హ్యావ్ మోర్ విచ్ సిలిండర్స్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్ అంటే ఏమో చూడండి. స్మాలర్ రేడియస్ వీల్స్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్ దాన్ లార్జర్ రేడియస్ వీల్స్. సో ఈ వీల్స్ కనుక తీసుకున్నట్టయితే చిన్న వీల్స్ పెద్ద వీల్స్ కంటే ఎక్కువగా ఫ్రిక్షన్, చిన్న వీల్స్కి ఫ్రిక్షన్ ఎక్కువ, పెద్ద వీల్స్కి ఫ్రిక్షన్ తక్కువ అనేది గుర్తుపెట్టుకోండి. చిన్న వీల్స్కి ఫ్రిక్షన్ ఏమో ఎక్కువ, పెద్ద వీల్స్కి ఫ్రిక్షన్ తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 109 క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వై డూ స్పోర్ట్స్ మెన్ యూజ్ షూస్ విత్ స్పైక్స్? అంటే ఇట్లా ముళ్ళు లాంటివి వాళ్ళ షూలకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఎందుకు ఇట్లాంటివి యూజ్ చేస్తారు అని అంటే ఇవి ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేస్తే, వీళ్ళు వేగంగా రన్ చేస్తూ ఉంటారు కదా, అట్లా రన్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే జారి పడిపోయే అవకాశం ఉంటుంది. అట్లా జారి పడిపోకుండా ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసము ఈ స్పైక్స్ని యూజ్ చేస్తారు. The spikes will increase the frictional force so that sportsmen will get better grip on the floor. స్పోర్ట్స్మెన్కి మంచి గ్రిప్ వస్తుంది కాబట్టి ఆ గ్రిప్ రావడం కోసము ఏం చేస్తారు వాళ్ళు, ఈ విధంగా మనకు స్పైక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 110 క్వశ్చన్. సి What it be easier or difficult for you to walk on marble floor with soapy water? మార్బుల్ ఫ్లోర్ మీద సోపీ వాటర్ పోస్తే ఈజీగా జారదా అంటున్నాడు. ఏమైపోతాం మనం, ఈజీగా జారి పడిపోతాం. ఎందుకు? ఈ సోపీ వాటర్ ఏదైతే ఉందో అది ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. ఫ్రిక్షన్ తగ్గించడం వల్ల ఈజీగా జారి పడిపోతుంది. It is more difficult to walk on marble floor having soapy water because soapy water acts as lubricant and decrease the ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేస్తుంది. ల్యూబ్రికెంట్గా పనిచేసి ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేస్తుంది కాబట్టి ఈజీగా జారి పడిపోతాము.